నమస్కారం. ఆప్షన్ ట్రేడింగ్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారా? అయితే ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది, అది ఖచ్చితంగా తెలియాలి. సో ఈరోజు మనం ఆప్షన్ ట్రేడింగ్లో ఒక బేసిక్ కానీ చాలా కీలకమైన విషయాన్ని సింపుల్గా క్లియర్గా తెలుసుకుందాం. పదండి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ ఆప్షన్ ధరల్లో ఉండే ఒక పజిల్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత మనీనెస్ అనే మాటని డీకోడ్ చేద్దాం. నెక్స్ట్ ఐటీఎం, ఏటీఎం, ఓటీఎం ఈ మూడింటి మధ్య తేడాలేంటో తెలుసుకుని చీప్ ఆప్షన్ ట్రాప్ గురించి మాట్లాడదాం. ఫైనల్గా ట్రేడింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి కొన్ని స్మార్ట్ టిప్స్ చూద్దాం. సరే, ట్రేడింగ్ కొత్తగా స్టార్ట్ చేసే చాలామందికి ఆప్షన్ చైన్ చూడగానే ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకే స్టాక్కి సంబంధించి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. కానీ వాటి ధరలు చూస్తే కొన్నేమో చాలా కాస్ట్లీగా ఉన్నాయి, కొన్నేమో చాలా చీప్గా ఉన్నాయి. ఒకే స్టాక్కి ఎందుకిలా ఈ తేడా? అండ్ ఇదే మన మెయిన్ క్వశ్చన్. మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్నప్పుడు సింపుల్గా తక్కువ ధరలో ఉన్న ఆప్షన్ కొనేస్తే సరిపోతుంది కదా అని చాలామందికి అనిపిస్తుంది. కానీ నిజంగా అది కరెక్టేనా? అయితే ఈ ప్రైసింగ్ పజిల్కి సమాధానం మనీనెస్ అనే కాన్సెప్ట్లో ఉంది. ఇది అర్థమైతే చాలు, ఆ ధరల వెనుకున్న లాజిక్ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఫస్ట్ అట్ ద మనీ అంటే ఏటీఎం. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ స్ట్రైక్ ప్రైస్, మార్కెట్ నడుస్తున్న కరెంటు ప్రైస్ అంటే స్పాట్ ప్రైస్ రెండూ దాదాపుగా ఒకే దగ్గర ఉంటాయి. ఇది మనకు ఒక రకంగా స్టార్టింగ్ పాయింట్ అనమాట. నెక్స్ట్ ఇన్ ది మనీ అంటే ఐటీఎం. ఒక కాల్ ఆప్షన్లో స్ట్రైక్ ప్రైస్ కనుక మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువుందనుకోండి, దాన్ని ఐటీఎం అంటాం. అంటే దీనికి ఆల్రెడీ కొంత వాల్యూ ఉంది, అందుకే ఇది కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. ఇక ఫైనల్గా అవుట్ ఆఫ్ ద మనీ లేదా ఓటీఎం. ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ కన్నా పైన ఉంటుంది. అంటే మార్కెట్ అంత దూరం ప్రయాణించి ఆ ప్రైస్ని టచ్ చేయాలి, ఇంకా చాలా దూరం వెళ్ళాలి, కాబట్టి ఇవి చాలా చీప్గా దొరుకుతాయి. ఓకే, ఇప్పుడు ఈ మూడింటిని పక్కపక్కన పెట్టి చూద్దాం. అంటే వాటి కాస్ట్కి, అవి ప్రాఫిట్ ఇచ్చే ఛాన్స్కి మధ్య సంబంధమేంటో క్లియర్గా చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ టేబుల్ చూస్తే మనకొక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇది చాలా సింపుల్ రిలేషన్షిప్. ఇన్ ది మనీ ఆప్షన్స్కి ప్రీమియం కాస్ట్ ఎక్కువ, కానీ దానికి తగ్గట్టే ప్రాఫిట్ వచ్చే ప్రాబబిలిటీ అంటే అవకాశం కూడా ఎక్కువ. దానికి కంప్లీట్ ఆపోజిట్లో అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్కి ప్రీమియం తక్కువ, కానీ సక్సెస్ అయ్యే ఛాన్స్ కూడా తక్కువే. ఇక ఎట్ ది మనీ ఈ రెండింటికి మధ్యలో బ్యాలెన్స్డ్గా ఉంటుంది. చాలామంది పడే ట్రాప్ ఇదే, చీప్ ఆప్షన్ ట్రాప్. ఈ ఓటీఎం ఆప్షన్స్ చౌకగా కనిపిస్తాయి, కానీ వాటిలో ఒక హిడెన్ రిస్క్ ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ గురించి తెలుసుకోవాలి. చాలామంది దీన్ని పట్టించుకోరు. సో బ్రేక్ ఈవెన్ ఫార్ములా చాలా సింపుల్. మీరు కొన్న ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్కి మీరు కట్టిన ప్రీమియంని యాడ్ చేయాలి, అంతే. అదే మీ బ్రేక్ ఈవెన్ పాయింట్. అంటే మీరు లాభం చూడాలి అంటే మార్కెట్ ఖచ్చితంగా ఈ పాయింట్ని దాటి పైకి వెళ్ళాలి. అప్పటి వరకు నో ప్రాఫిట్ నో లాస్ పాయింట్ దగ్గరే ఉంటారన్నమాట. ఇప్పుడు ఇది యాక్షన్లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐటీఎం ఆప్షన్ తీసుకుంటే స్ట్రైక్ ప్రైస్ 34,800 అనుకుందాం, ప్రీమియం 421, అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ 35,221 దగ్గర ఉంది. అదే ఒక ఓటీఎం ఆప్షన్ చూస్తే స్ట్రైక్ ప్రైస్ 35,200, ప్రీమియం 233. దీని బ్రేక్ ఈవెన్ ఎక్కడుంది? ఏకంగా 35,433 దగ్గర. చూసారా తేడా? పేరుకే చీప్ ఆప్షన్, కానీ అది ప్రాఫిట్ ఇవ్వాలంటే మార్కెట్ ఎంత పెద్ద మూవ్ ఇవ్వాలో. సో ఈ బ్రేక్ ఈవెన్ క్యాల్కులేషన్ మనకు చెప్పేదొకటే, ఏ ఆప్షన్ అయితే చీపుగా కనిపిస్తుందో దానికి సక్సెస్ అయ్యే ఛాన్స్ కూడా చాలా తక్కువుంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పటిదాకా మనకు మంచి క్లారిటీ వచ్చింది కదా. ఈ నాలెడ్జ్తో కొత్తగా ట్రేడింగ్ మొదలుపెట్టే వాళ్లకి కొన్ని ప్రాక్టికల్ ప్రిన్సిపల్స్ చూద్దాం. ఇవి మీ ట్రేడింగ్ జర్నీలో చాలా హెల్ప్ అవుతాయి. చూడండి, ఇవి చాలా బేసిక్ కానీ చాలా పవర్ఫుల్. ఫస్ట్, రియల్ మనీ పెట్టే ముందు పేపర్ ట్రేడింగ్తో బాగా ప్రాక్టీస్ చేయండి. రెండోది, ఎంతైతే పోగొట్టుకోడానికి సిద్ధంగా ఉన్నారో అంత క్యాపిటల్తోనే ట్రేడ్ చేయండి. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. లాస్ వెంబడి పడొద్దు. మీకొక మంచి హై క్వాలిటీ ట్రేడ్ సెటప్ దొరికే వరకు ఓపికగా వెయిట్ చేయండి. మీ స్ట్రాటజీ కరెక్ట్గా పనిచేస్తుందని నమ్మకం వచ్చాకే రియల్ మనీ వాడండి. సరే, ఇప్పుడు ఐటీఎం, ఏటీఎం, ఓటీఎం
ఈ మూడింటి మధ్య ఉన్న ట్రేడ్ ఆఫ్స్ క్లియర్గా తెలిసాయి కదా? మరి ఒక బిగినర్గా మీ రిస్క్ స్ట్రాటజీకి ఏది సరిపోతుంది? ఆలోచించండి. ఏ అప్రోచ్ మీ ట్రేడింగ్ స్టైల్కి సెట్ అవుతుందో మీరే నిర్ణయించుకోవాలి.